హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము కేక్ తయారు చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుని కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మైదా పిండి తీసుకోవాలి, బౌల్ నిండుగా తీసుకోవాలి. బౌల్ అన్నీ సమానంగా, ఒక బౌల్ పంచదార, ఒక బౌల్ నెయ్యి, ఒక బౌల్ కోడిగుడ్లు తీసుకోవాలన్నమాట అండి. ఇలా కోడిగుడ్లు తీసుకొని 9 కోడిగుడ్లు తీసుకున్నాను. దీనికోసమని కరెక్ట్గా ఆ పిండికి ఆ పంచదారకి సరిపడా కోడిగుడ్లు ఆ నెయ్యి కొలత అన్నీ ఈక్వల్గా ఉండాలి. మైదా అయితే కొంచెం బౌల్కి ఫుల్గా ఉండాలి. ఇలా ఖర్జూర ముక్కలు, ఎండు ద్రాక్ష ముక్కలు, కిస్మిస్ ముక్కలు, పిస్తా ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు ఇలా తీసుకున్నానండి. యాలకుల పొడి, దీనికోసము కొద్దిగా బేకింగ్ పౌడరు కూడా తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలని ఇలా రెడీ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇలాగా 9 కోడిగుడ్లు బ్రేక్ చేసుకొని వేసుకున్నవి ముందుగా సిద్ధం చేసుకుని ఇందులో వేసుకుని పంచదార వేసుకుని కోడిగుడ్లు పంచదార బాగా బీట్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్లు బాగా పంచదార కరిగిపోయిన తర్వాత ఇలా బీట్ చేసుకొని పంచదార శుభ్రంగా అప్పుడు కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము మైదా పిండి తీసుకుందాము. మైదా పిండి కూడా వేసుకుని బాగా కలుపుకుందాము. అన్నీ ఈక్వలేనండి. పంచదార, నెయ్యి, కోడిగుడ్లు, నెయ్యి అన్నీ ఈక్వల్. మైదా పిండి కొద్దిగా బౌల్ ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలతో చేసుకుంటే. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకొని ఫ్రెష్గా చేసుకున్న నెయ్యి అండి. చాలా చాలా స్మెల్ చాలా గుమగుమలాడిపోతుంది. ఈ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ పంచదార, కోడిగుడ్లు, మైదా, నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, ఇది ఎండు ద్రాక్ష ముక్కలు, కిస్మిస్ ముక్కలు, అది ఖర్జూర ముక్కలు, కిస్మిస్ ముక్కలు, ఇవి పిస్తా పప్పు ముక్కలు, ఇప్పుడు ఇవి ఎండి ద్రాక్ష ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మనము అర స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాగా బేకింగ్ పౌడరు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెంసేపు నానితే మన కేకు బాగా వస్తుంది. గంట సేపు నానిన తర్వాత ఇలా మూకిట్లో నెయ్యి రాసుకొని బటర్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది. అడుగున అంటుకోకుండా కేకు చాలా బాగా వస్తుంది. బటర్ పేపర్ ఇవ్వగానే నెయ్యి రాసుకున్నా బాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ నెయ్యి రాసుకొని బటర్ పేపర్ వేసుకుని అందులో మనము కేక్ మిశ్రమం వేసుకొని ఇలా అట్ల రేకు పెట్టుకుని సిమ్ మీద దీనిని ఉడికించుకుందాము. ఒక 3/4 గంట సేపు అయితే కేక్ ఉడికిపోతుందండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు కేకు ఫోర్క్ పెట్టి కూర్చుకుంటే అసలు ఏమీ పిండిలా అంటుకోకుండా రావాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా మనం కట్ చేసుకుందాము. చల్లారిన తర్వాత ఇలాగ ప్లేట్లోకి బోర్లించుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. డ్రై ఫ్రూట్స్ తిన్న వాళ్ళు, చిన్నపిల్లలు అయితే తినరు కదండి. ఇలా కేకులు వేసిస్తే వాళ్ళకి బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా శ్రద్ధగా తినమంటే తినరు కదండి వాళ్ళు. ఇలాగా మన కేకులు అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే వాళ్ళు కూడా తింటారు. బాదం పప్పులు తినండి, జీడిపప్పులు తినండి అంటే వాళ్ళు, పిస్తా పప్పులు తినండి అంటే వాళ్ళకి తినరు కదండి. ఇలాగా ప్రత్యేకంగా ఇలాగా కేక్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళకి నీరసం లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అడుగుని ఇసుక వేసుకుని పైన కేక్ వేసుకోవాలన్నమాట అండి. దీంట్లో కూడా నెయ్యి రాసుకొని బటర్ పేపర్ వేసుకొని కేకు మిశ్రమం వేసుకొని దీనికి కూడా అలాగే సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాము. ఇందులో కూడా కేకు చాలా చాలా బాగా వస్తుందండి.
నాకు పాన్ కేక్ కన్నా ఇందులో వేసిన కేకు బాగా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా చల్లారిన తర్వాత దీన్ని ఇలాగ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి. కొలతలన్నీ బాగా సరిపోతే కేక్ బాగా వస్తుంది.